మగవారి యొక్క ఏజ్ ఎంబ్రియో యొక్క క్వాలిటీని అండ్ మిస్క్యారేజ్ అబార్షన్స్ అయ్యే రిస్క్ని పెంచుతుందా? ఈ టాపిక్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైనా ఒక కపుల్ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి ఆర్ రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే అందరూ ఫస్ట్గా ఫోకస్ చేసే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడవారి యొక్క ఏజ్. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, ఈ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళ యొక్క ఏజ్, వారి యొక్క అండాల యొక్క క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అందరూ ఇగ్నోర్ చేసే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భర్త యొక్క ఏజ్ అండ్ భర్త యొక్క లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్. సో మగవారు వారి ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ స్పర్మ్స్లో డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ డ్యామేజ్ రిపేర్ చేసే మెకానిజమ్స్ అనేవి తగ్గిపోతుంది. ఈ డ్యామేజ్డ్ డిఎన్ఏ ఉన్న స్పర్మ్స్ ఎగ్ని కలిస్తే నార్మల్గానే ఫలదీకరణ చెందుతాయి, ఫర్టిలైజేషన్ అవుతుంది. బట్ ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో ఒక్కోసారి ఇంప్లాంట్ అవ్వదు అండ్ ఒక్కోసారి ఇంప్లాంట్ అతుక్కున్నా సరే అబార్షన్స్ అనేవి చాలా తరచుగా చూస్తుంటాం అనమాట. సో చాలా స్టడీస్ కూడా ఏం చెప్తాయంటే మగవారి యొక్క ఏజ్ ఎంబ్రియో క్వాలిటీని, అబార్షన్ అయ్యే రిస్క్ని అండ్ ఈవెన్ మీకు పుట్టబోయే బేబీ యొక్క హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ళకి పైబడ్డ మగవాళ్ళకి 30 ఏళ్ళ లోపల ఉన్న మగవాళ్ళతో పోల్చుకుంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ 60% ఎక్కువ ఉంటాయంటాము. సో చూసారు కదా మగవాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో సంతానలేమి అనేది అదొక కపుల్కి సంబంధించిన విషయం, అది ఓన్లీ ఆడవారికో లేదా ఓన్లీ మగవారికో సంబంధించింది కాదు. సో డెఫినెట్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే బోత్ ఆడవాళ్ళ సైడ్ నుంచి అండ్ మగవాళ్ళ సైడ్ నుంచి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని కూడా ఎవాల్యుయేట్ చేయాలి అండ్ ఇద్దరికి కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. సో ఈ రిపీటెడ్గా అయ్యే అబార్షన్స్ గురించి కానీ, రిపీటెడ్గా అయ్యే ఐవీఎఫ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ గురించి కానీ, లేకపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ గురించి కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా మా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి.